నా పేరు లక్ష్మీ శ్రీనివాస్. శ్రీ గురుదత్త జై గురుదత్త. రేపు 14వ తేదీ నుంచి దత్త జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడి అవతారం, రెండో అవతారమైన నృసింహ సరస్వతి వారి అవతారం చరిత్ర 12వ సంవత్సరం కపిలవాయి అచ్యుతరామయ్య గారి ఆధ్వర్యంలో ఆయన ఖమ్మం జిల్లా తెలంగాణ నుంచి వస్తున్నారు. ఆయన వచ్చి ఈ ప్రవచనాల రూపంలో మనకి చెప్తారు టౌన్ హాల్ నందు. ఈ కార్యక్రమం గాంధీ బొమ్మ దత్తసాయి మందిరం నుంచి మహాత్ములు పాదుకులు శ్రీ చంద్రశేఖర సరస్వతి వారి పాదుకులు, భరద్వాజ్ మహారాజు గారి పాదుకులు, నాంపల్లి బాబా వారి పాదుకులు, తర్వాత వెంకయ్య స్వామి వారి వస్త్రం దుప్పటి రూపంలో టౌన్ హాల్ గాంధీ బొమ్మ దగ్గర దత్తసాయి మందిరం నుంచి ఊరేగింపు రూపంలో టౌన్ హాల్కి చేరుకుంటాయి. అక్కడ నుంచి సాయంత్రం 6 గంటలకి ఆ రోజు 8వ తేదీ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. దత్తసాయి 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఈ ప్రవచన రూపంలో 12 సంవత్సరాల ప్రవచన రూపంలో జరుగుతుంది. దత్తసాయి మందిరం వారి కమిటీ ఆధ్వర్యంలోని శ్రీ సాయి భరద్వాజ సంఘం వారి ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ వచ్చి కార్యక్రమాలు వేయించేసి మహాత్ముల యొక్క కృపకు పాత్ర కావాలని వస్తున్నాం. ఇట్లు శ్రీ సాయి భరద్వాజ సంఘం నెల్లూరు కమిటీ వారు. జై శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ దత్త జయంతి ఉత్సవాలు 8వ తేదీ ఆదివారం నుండి ప్రారంభమై 14వ తేదీ వరకు ఉత్సవాలు జరుగును. 14వ తేదీ దత్త జయంతి సందర్భంగా దత్తాత్రేయ అవతారమైన మొదటి అవతారం శ్రీవల్లభుడు, రెండవ అవతారం నృసింహ సరస్వతి స్వామివారి చరిత్ర. 12వ సంవత్సరంలో కపిలవాయి అచ్యుతరామారావు గారు ఖమ్మం జిల్లా తెలంగాణ నుంచి వస్తారు. శ్రీ గురు చరిత్రని ప్రవచన రూపంలో 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు తెలియజేస్తారు. 8వ తేదీ సాయంత్రం దత్తసాయి మందిరం నుంచి గాంధీ బొమ్మ దగ్గర నుండి మహాత్ముల పాదుకల రూపంలో కంచి చంద్రశేఖర సరస్వతి స్వామి వారి పాదుకలు, శ్రీ భరద్వాజ స్వామి వారి పాదుకలు, నాంపల్లి బాబా వారి పాదుకలు, శ్రీ వెంకయ్య స్వామి వారి వస్త్రము ఈ దత్తసాయి మందిరం నుంచి ఊరేగింపుగా టౌన్ హాల్కి చేరుతాయి. టౌన్ హాల్ నుంచి ఉత్సవాలు ప్రారంభమవును. సాయంత్రం ప్రతిరోజు 6 గంటల నుంచి 8:30 వరకు జరుగుతాయి. దత్తసాయి కమిటీ వారు సహకారంతో మరియు శ్రీ సాయి భరద్వాజ సత్సంగం వారు కలిసి 12 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. కావున దత్త జయంతి ఉత్సవాలలో పాల్గొని మహాత్ముల కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరడమైనది. ఇట్లు సాయి భరద్వాజ సత్సంగం బృందం, నెల్లూరు. శ్రీ గురుదత్త. శ్రీ దత్తసాయి జయంతి సందర్భంగా 14వ తారీఖు దత్త జయంతి సందర్భంగా శ్రీ దత్తాత్రేయ అవతారంలోని మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు, రెండవ అవతారం శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి చరిత్ర. 12వ సంవత్సరంలో కపిలవాయి అచ్యుతరామారావు గారు ఖమ్మం జిల్లా నుంచి తెలంగాణ నుంచి శ్రీ గురు చరిత్రను ప్రవచన రూపంలో 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు తెలియజేస్తారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.